ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠ్యాంశమైన ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం. ముందుగా పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి చదవండి, ఆలోచించి చెప్పండి గురించి చూద్దాం. ఇందులో మనకి ఇచ్చినటువంటి పద్యం, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడిచ్చినటువంటి ప్రశ్నల గురించి చూద్దాం. మొదటి ప్రశ్న, పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? దీనికి జవాబు చూసుకుంటే పుత్రులు తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. అలాగే రెండవ ప్రశ్న, కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు? దీని జవాబు చూసుకుంటే కవి చెదపురుగులతో తల్లిదండ్రుల మీద దయాదాక్షిణ్యాలు చూపని కొడుకుతో పోల్చాడు. ఎందుకంటే పొట్టలో చెదలు పుట్టడం, ఏమాత్రం ప్రయోజనం లేకుండా చనిపోవడం, అలాగే తల్లిదండ్రులకు ఎలాంటి ప్రయోజనం లేని కొడుకులు ఉన్నా లేకపోయినా ఒకటే అని భావన. అలాగే మూడవ ప్రశ్న, తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు తల్లిదండ్రుల సేవలో పరితపించినటువంటి మహనీయులు మన ఇతిహాసాలలో, చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. అందులో మనం చూసుకుంటే శ్రవణ కుమారుడు, శ్రీరాముడు, భీష్ముడు, గరుత్మంతుడు, శివాజీ వంటి వాళ్ళు తల్లిదండ్రుల సేవలో పరితపించినటువంటి కొంతమంది మహనీయులు. అటువంటి తల్లిదండ్రులే మనకు ప్రత్యక్ష దైవాలు అని ఈ పాఠ్యం ఇవ్వడం జరిగింది. ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశాన్ని రచించినటువంటి కవి ఎర్రన. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో అనగా నన్నయ, తిక్కన, ఎర్రనలో ఎర్రన మూడవ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఎర్రన తల్లిదండ్రులు పొత్తమ్మ, సూరనలు. ఈయన పాకనాడు సీమ అనగా ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. ఎర్రన అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డికి ఆస్థాన కవిగా పనిచేశారు. ఈయన రచనలు చూసుకుంటే రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం అనగా నన్నయ్య విడిచిపెట్టినటువంటి అరణ్య పర్వశేషాన్ని, అలాగే నృసింహ పురాణాన్ని ఈయన రచించారు. ఎర్రన బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక గన్నది. సూక్తి వైచిత్రి, సూక్తి అనగా మంచి మాట అని అర్థం, వైచిత్రి అనగా విచిత్రము అని అర్థం. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరింపబడింది. ప్రస్తుత పాఠ్యాంశాన్ని మనకివ్వడానికి గల ఉద్దేశం చూసుకుంటే, లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు, వారిని ఎల్లప్పుడూ సేవించడమే అనగా సేవ చేయడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అలాగే పాఠ్యాంశానికి ముందు జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూసుకుంటే, అరణ్య పర్వంలో చాలా సందర్భాలలో మార్కండేయ మహర్షి అనేక పుణ్య కథలను ధర్మరాజుకు చెప్తాడు. అందులో భాగంగా ఒకనాడు ధర్మరాజు తనకు పతివ్రతల మహాత్మ్యాలను గురించి కథలు చెప్పమని అడుగగా మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. అలాగే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తల్లిదండ్రులకు సేవ చేసుకుని జీవించమని కౌశికునికి గురువు బోధిస్తాడు. కానీ కౌశికుడు మాత్రం మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒక రోజున అతడు ఒక చెట్టు కింద కూర్చొని వేదాలు చదువుతుంటే చెట్టు కొమ్మ మీద వాలిన కొంగ కింద ఉన్న కౌశికుడి మీద రెట్టవేసింది. కోపం వచ్చిన కౌశికుడు ఆగ్రహంతో ఆ పక్షిని చూడగానే అది కాలి బూడిదవుతుంది. అది చూసి కౌశికుడు కూడా బాధపడతాడు. తాను ఘోర పాపానికి ఒడిగట్టానని, తనకెలా శాంతి లభించగలదని కలత చెందాడు. ఇంతలో మిట్ట మధ్యాహ్నం కావడంతో ఆ సమయానికి చేయాల్సిన సంధ్యావందనం కానిచ్చి
సమీప గ్రామంలోని ఒక బ్రాహ్మణ గృహానికి పోయి భిక్షాందేహి అని అన్నాడు. కౌశికుడికి భిక్ష వేయడానికి ఆ ఇంటి ఇల్లాలు పాత్ర శుభ్రం చేయసాగింది. ఇంతలో ఆ ఇల్లాలి భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. భర్తను చూడగానే ఆమె ఎదురెళ్ళి కాలు కడుక్కోవడానికి నీళ్లను ఇచ్చి అతడికి తలంటు స్నానం చేయించి ప్రేమతో మంచి మాటలు చెప్పి అన్నం వడ్డించి అతనికి సంతృప్తిని కలిగించింది. తర్వాత పాన్పుని ఏర్పాటు చేసి సపర్యలు అనగా సేవలు చేసింది. ఇదంతా జరిగిన తరువాత వాకిలి ముందు నిలుచుని భిక్షాందేహి అన్న బ్రాహ్మణుడు అనగా కౌశికుడు గుర్తుకొచ్చాడు. వెంటనే పాత్రలో అన్నం నింపుకొని అతడికి వేయడానికి వెళ్ళగానే ఆలస్యం అయినందుకు కోపగించుకున్నాడు కౌశికుడు. తన భర్త ఆకలితో వచ్చిన విషయం, అతనికి సపర్యలు ముగించి భిక్ష వేయడానికి వెంటనే వచ్చిన విషయం చెప్పి దాన్ని అపరాధంగా భావించవద్దని ప్రార్థించింది ఆ మహాసాధ్వి. వెంటనే కౌశికుడు ఆ ఇల్లాలితో, నీ భర్త అంత గొప్పవాడా, బ్రాహ్మణులు తక్కువ అని అంటూ, దేవేంద్రుడు సైతం బ్రాహ్మణులను భక్తితో ఆరాధిస్తాడు కదా, కానీ నీవు మాత్రం నన్ను చులకనగా చూశావని కోపంతో కౌశికుడు ఆ ఇల్లాలు వైపు చూడగా కౌశికుడు తీవ్ర కోపం గురించి, దానివల్ల కొంగ చనిపోయిన విషయం గురించి, ఆ విషయాలన్నింటినీ తన పాతివృత్య మహిమ వల్ల తెలుసుకొని కౌశికుడితో, మహాత్మా, నేను చెట్టుపై నున్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరానికి వెళ్ళి అక్కడున్న ధర్మవ్యాధుడు అనే బోయవాడిని కలిసి ఆ ధర్మ సూక్ష్మవేత్త దగ్గర సంశయాలను తీర్చుకొని విచక్షణ జ్ఞానం పొందమని చెప్పింది ఆ ఇల్లాలు. ఆ మాటలకు కౌశికుడు, ఈ ఇల్లాలు కేవలం ఒక ఆడది మాత్రమే కాదని, ఒక కర్మయోగి అని, ఆమె మూలాన తనకు జ్ఞానోదయం కలిగిందని, తన మనస్సుకు ప్రశాంతత కలిగిందని, ఆమె ఆదేశానుసారం కౌశికుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. మిథిలా నగరానికి కౌశికుడు వెళ్ళి ధర్మవ్యాధుడిని కలుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనే మనకిచ్చినటువంటి పాఠ్యాంశం. ఇప్పుడు మనం పాఠ్యాంశం గురించి చూద్దాం. ఏ నిమ్మెయి నుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతున్. ఏన్మెయి ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత. భూనుత అనగా భూమి యందలి ప్రజల చేత స్తుతింపబడిన ఓ కౌశికముని, ఏన్మెయి, ఏను అనగా నేను, ఈమెయిన్ ఈ రీతిగా ఉత్తమ విజ్ఞానోన్నతి, ఉత్తమ మంచి, విజ్ఞాన ప్లస్ ఉన్నతి విశేషమైన జ్ఞానం అందలి ఆధిక్యం వడయుటకు పొందుటకు నిజంబగు మూలంబైనది, నిజంబగు వాస్తవమైనట్టి మూలంబైనది ధర్మము. మూలంబైనది మూలంబు ప్లస్ అయినది అనగా ఆధారమైనది ఒక ధర్మము అనగా మంచి పనులు చేయటానికి మూలమైన లక్ష్యానికి ధర్మం అని వ్యవహారం. అటువంటి ఒక ధర్మము కలదు, ఉంది. అది నీకు దృష్టమగును. అది ఆ ధర్మం నీకు దృష్టమగును. ప్రత్యక్షంగా అనగా కంటికి కనిపించేటట్లుగా ఎరిగింతున్ తెలియజేసేదను. ఒకసారి పద్య భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడినంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అని భావం. తర్వాత ఇచ్చినటువంటి వచనాన్ని చూద్దాం. అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిని తోడ్కొనిచని మనోహరంబై చతుస్సాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందన్ మహిత ఆసగ ఆసీనులైన వారిన్ తన జననీ జనకులను అభిమత ఆహార పరితోషులన్ పరమ అంబర ఆభరణ గంధం మాల్యాలంకృతమూర్తులన్ అతనికి చూపి తానును తత్పాద
ప్రమాణంబు చేసి వారలన్ కుశలంబు అడిగినన్ ఆ ఇరువురం పుత్రునకం ఇట్లనిరి. అభ్యంతర గృహంబునకు రమ్మని. అభ్యంతర అభి ప్లస్ అంతర, ప్రియమైన వారు మాత్రమే ప్రవేశింపదగిన లోపలి గృహంబునకున్, ఇంటిలోనికి అనగా ఇంట్లోని లోపల ఉన్న గదిలోకి రమ్మని, రమ్ము ప్లస్ అని దయచేయమని ఆహ్వానించి అతనిం తోడ్కొని, అతనిం అనగా కౌశికిని తోడ్కొని వెంటబెట్టుకొని చని వెళ్ళి మనోహరంబై, మనస్ ప్లస్ హరంబు అయి మనస్సును ఆకర్షించేది అయి, చతుస్సాలంబై నాలుగు వైపుల వాకిళ్ళు కలిగినదై, వివిధ సౌరభ సంవాసితంబైన, వివిధ అనేక సౌరభ పరిమళాల చేత సంవాసితంబైన గుబాలించినదైన, మహితాసన ఆసీనులైన గొప్ప పీఠముపై కూర్చొని ఉన్న వారిన్ వారలను, తన జననీ జనకులను, తన యొక్క తల్లిదండ్రులను అభిమత ఆహార ఇష్టమైన ఆహారాన్ని స్వీకరించుటచే పరితోషులన్ సంతృప్తులై సంతోషంగా ఉన్నట్టు వారిని పరమాంబర ఆభరణ గంధం మాల్యాంకృత దివ్యమైన వస్త్రాలను వస్తువులను, గంధం పరిమళ ద్రవ్యాలు, మూల్య ప్లస్ అలంకృత పువ్వులచే అలంకరింపబడిన మూర్తులన్ దేహాలు కలవారను అతనికిం చూపి, అనగా ఆ కౌశికునికి చూపించి, తాను అనగా ధర్మవ్యాధుడను తత్పాద ప్రణామంబు చేసి వారి యొక్క అనగా ఆ తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేసి వారల కుశలంబు అడిగినన్. వారలన్ ప్లస్ కుశలంబు వారి యొక్క క్షేమ సమాచారాన్ని అడిగినన్ అడుగగా, అయ్యిరువురం ఆ ఇద్దరు పుత్రునకున్ కుమారుడైనటువంటి ధర్మవ్యాధునితో ఇట్లనిరి ఈ విధంగా పలికెను. ఇచ్చినటువంటి వచనం యొక్క భావాన్ని చూద్దాం. అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు ధర్మవ్యాధుడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు. తరువాత పద్యాన్ని చూద్దాం. అన్న కుమార నీ ఎట్టి సత్పుత్రుండు గలుగ మాకేమిటి గడమ సెపుమా, నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడు పరమాయురర్థ సంపదలుగనుము, నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రతమయ్యే మానుష దేహమేల ధరించితో కాని, తత్వమారయ పరదేవత నీవు సంధియము వలదు, వాంగ్మనః కర్మముల పితృవత్సలత్వమొక రూపుగా జలుపుచునున్న ఎట్టి సద్గుణాకరు నిన్నిన్ని జామదజ్ఞునొకని నెన్నెంగదగుగాక యురులు గలరే. అన్న కుమార, అన్న ప్రియమైన వాడా, కుమార కొడుక, నీ ఎట్టి సత్పుత్రుండు కలుగన్, నీ ఎట్టి నీ వంటి సత్పుత్రుండు, సత్ ప్లస్ పుత్రుండు మంచి కొడుకు కలుగన్ ఉండగా, మాకేమిటి కొడుమ చెప్పుము, మాకేమిటికిన్ మాకున్ ప్లస్ ఏమిటన్ మాకు ఏ విధముగా కడుమ చెప్పుము, లోటు కలదో చెప్పుము అనగా ఉండదని భావము. నీ చేయు ధర్మంబు నీవు ఆచరించే ధర్మమే నీకు తోడయ్యడున్, నీకు తోడు ప్లస్ అయ్యడున్ సాయం అవుతుంది. పరమాయు అర్ధ సంపదలన్ కనుము, పరమాయు పరమ ప్లస్ ఆయుహు గొప్పదైన ఆయుర్దాయం, అర్ధ ధనము
సంపదలన్ కనుము ఐశ్వర్యాలు పొందుము నీ చరిత్రంబునన్ నిఖిల వంశమున్ పవిత్రమయ్యే నీ చరిత్రంబునన్ నీ ప్రవర్తన వలన నిఖిల సమస్తమగు వంశమంతయు పవిత్రమయ్యే పావనం అయ్యింది మానుస దేహమేల ధరయించితివో మానుస దేహము ప్లస్ ఏల మానవ రూపాన్ని ధరించితివో వహించావో కాని తత్వము స్వభావము అరయన్ పరిశీలింపగా పరదేవతవీవు నీవు దేవతలలోకెల్లా పవిత్రమైన దేవతవు సందేహము వలదు సందేహము అవసరము లేదు వాన్మహ కర్మముల వాక్ ప్లస్ మనస్ ప్లస్ కర్మములన్ వాక్కుతోడ మనస్సుతోడ కర్మములన్ ఆచరణ ఎందును అనగా త్రికరణ శుద్ధిగా పితృవత్సలత్వము తల్లిదండ్రులపై ప్రేమానురాగాలు ఒక్క రూపుగన్ చలుపుచున్ ఒకే మాదిరిగా కొనసాగిస్తూ ఉన్న ఎట్టి సద్గుణాకరు ఉన్న ప్లస్ అట్టి ఉన్నటువంటి సత్ ప్లస్ గుణ ప్లస్ ఆకరున్ మంచి లక్షణాలకు నెలవైన వాడివి నిన్ను పరిగణం చేసి జమదగ్ని కొడుకు అయిన పరశురాముడిని ఒకనిన్ మరి ఒకడిని ఎన్నంగన్ లెక్కించడం తగున్ కాక కాబట్టి తగునే సాధ్యమా వరులు కలరే ఇతరులు ఉన్నారా అంటే ఉండరు అని భావం ఒకసారి పద్య భావాన్ని మొత్తాంశంగా చూసుకుందాం ప్రియమైన కుమారా నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తుంది చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది మానవుడిగా జన్మించావే గాని దేవతలలో గొప్ప దేవతవు అనుమానం లేదు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరూ నీకు సాటిరారు అని భావం ఈరోజు మనం కొంత పాఠ్యాంశాన్ని చెప్పుకున్నాం కదా మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని తర్వాత తరగతిలో చెప్పుకుందాం ధన్యవాదములు